హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో ములక్కాడ జీడిపప్పు కర్రీని ఏ విధంగా తయారు చేసుకోవాలనేది నేర్చుకుందాం. దానికి కావాల్సిన పదార్థాలను కూడా చూపిస్తాను. కారము, ఉప్పు, జీడిపప్పు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే టొమాటో, ములక్కాడ ముక్కలు, గసగసాలు, జీడి నూకలు, దోసపప్పు, ధనియాలు, లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు, పసుపు, ఇప్పుడు కొద్దిగా కరివేపాకు, కొద్దిగా చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా తీసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ని వేసుకుందాము. ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది కదా, ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని ఈ ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పసుపును కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులో టమాటో ముక్కల్ని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది వేగేలోపు మనం పక్కన వేరొక బాండీ పెట్టుకొని జీడిపప్పుని ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఈ బాండీలో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ లేదంటే మీకు నెయ్యి అయినా వేసుకోవచ్చు. సన్నని మంట మీద ఈ జీడిపప్పుని బాగా ఫ్రై చేయండి. ఇలా వేగిన దాన్ని పక్కన పెట్టుకొని ఈలోపు మసాలాను కూడా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో తగినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని బాగా కలపండి. ఈ మసాలాను అంతటినీ కూడా గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ ఉల్లిపాయ వేగిపోయింది కదా, ఇందులో కరివేపాకు, ములక్కాడ ముక్కలు వేసుకొని బాగా ఒకసారి అంతా పట్టేట్టుగా కలపండి. ఇప్పుడు దీనికి సరిపడినంత కారాన్ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందాక వేయించి పెట్టుకున్న జీడిపప్పును కూడా ఇందులో వేసుకొని తగినన్ని వాటర్ని వేసుకోవాలి. ఈ మసాలాను కూడా ఇందులో యాడ్ చేసుకొని తగినన్ని వాటర్ని కూడా యాడ్ చేసుకోండి. ఇదంతా కూడా సన్నని మంట మీద బాగా దగ్గర పడేంత వరకు బాగా ఉడకబెట్టుకున్న తర్వాత ఇలా కొత్తిమీరని యాడ్ చేసుకొని కాసేపు ఉడకబెట్టుకున్న తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు ములక్కాడ కర్రీ రెడీ అయిపోయినట్టే. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. మా నోటిఫికేషన్ మీకు రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.